నమస్తే. నేను మీ హేమ సుందర్. సినిమా రంగంలో థియేటర్ల పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారుతుంది. అంటే కొత్త సినిమా రిలీజ్ అయితే బుక్ మై షో చూస్తే మనకి 2 సీట్లు, 1 సీటు ఈ బుకింగ్స్ చాలా థియేటర్‌లో కనిపిస్తుంది. మల్టీప్లెక్స్‌లో కూడా ఇదే పరిస్థితి ఉంది. పట్టుమని 10 సీట్లు బుక్ అవ్వడం కూడా చాలా కష్టంగా ఉంది. ఏదో సెంటర్‌లో ప్రసాద్ ఐమాక్స్ గానీ, లేపోతే ఇటు ట్రిపుల్ ఏ సత్యం గానీ, ఇలా కొన్ని థియేటర్‌లో మాత్రం కొంతవరకు పర్లేదు గానీ, ఒక పెద్ద హీరోని ఉన్న సినిమా చూస్తుంటే కొన్ని మల్టీప్లెక్స్‌లో కూడా దాదాపు దారుణంగా ఉంది. ఎందుకు ఈ పరిస్థితి అనేది మనకు అర్థం కాని విధంగా ఉంది. ఎందుకంటే మొన్న ఈ మధ్యన కళ్యాణ్ రామ్, విజయశాంతి. మరి విజయశాంతి అంటే ఒకప్పుడు లేడీ సూపర్ స్టారు. మరి ఆ సినిమా 'అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి' సినిమా. మరి ఎందుకంటే 'కర్తవ్యంలో' వైజయంతి పాత్రతో ఎంత పేరు తెచ్చిపెట్టిందో మనకు తెలుసు. అలాంటి విజయశాంతి సినిమా కూడా ఓపెనింగ్స్ రాకపోవడం అనేది చాలా దారుణంగా చెప్పాల్సి వస్తుంది. మరి థియేటర్లకి మనుగడకి ఈ జనం వస్తేనే కదా థియేటర్ల మనుగడ అనేది. ఈ పరిస్థితిలో థియేటర్లు మూతపడిపోయే పరిస్థితి అయితే ఉంది. మరి సినిమా రిలీజ్ అవ్వగానే మాత్రం సక్సెస్ మీట్లు పెడతా ఉంటారు అందరూ. ఎందుకంటే మనం జనవరి నుంచి ఇప్పుడు ఏప్రిల్ దాకా సినిమా లిస్ట్ తీసుకుంటే దాదాపు 30-40 సినిమాలు రిలీజ్ అయితే దాదాపు ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు సక్సెస్ మీట్లు జరిగినాయి. కానీ డబ్బులు వచ్చిన సినిమాలు ఏవి అంటే ఒక 4 మాత్రమే కనిపిస్తున్నాయి. అవేంటంటే 'సంక్రాంతికి వస్తున్నాము', 'డాకు మహారాజు', 'తండేలు', 'కోర్టు'. మరి ఆ తర్వాత మరి ఈ సినిమాలన్నిటికీ సక్సెస్ మీట్లు జరిగినాయి కదా, మరి ఎందుకు డబ్బులు రాలా? ఒక ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం పెద్ద రికార్డు కలెక్షన్స్ చూపిస్తూ ఉంటారు. పెద్ద హీరో సినిమా రిలీజ్ అయితే దాదాపు 100 కోట్లు వచ్చినాయి, 70 కోట్లు వచ్చినాయి, 100 కోట్లు, 150 కోట్లు వచ్చినాయి చెప్తూ ఉంటారు. కానీ మరి చివరికి వచ్చేసరికి మళ్ళీ ఆ ఎన్ని ఓళ్ళు మూతలు పడిపోతూ ఉంటాయి. డబ్బులు రాలేదనే మాట మళ్ళీ వినిపిస్తూ ఉంటుంది. అంటే ఎందుకు ఇలా జరుగుతుంది అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు 4 సినిమాలే మనం పెద్దగా భారీ వసూలు సాధించినని చెప్పాం సంక్రాంతి నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే. మరి ఈ 40 సినిమాల్లో 4 సినిమాలు రావడం ఏంటి? మరి ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ వరకు దాదాపు తెలుగు రాష్ట్రాల థియేటర్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు 3000 థియేటర్లు ఉంటే 1500 థియేటర్లు పడిపోయింది. చాలా థియేటర్లు కోల్పోయినాయి, మూతపడిపోయినాయి. కొన్ని షాపింగ్ కాంప్లెక్స్లుగా, ఈ కళ్యాణ మండపాలుగా కొన్ని మారిపోయినాయి. ఏదో ఎగ్జిబిటర్లు ఏంటంటే థియేటర్ల ఓనర్లు కూడా పళ్ళ బిగువున నడపడమే. కొన్ని పెద్ద సంస్థలకి లీజుకి ఇచ్చేస్తున్నారు. అలా ఉంది. జనం ఎందుకు రావట్లేదు? మరి ఎందుకంటే ఫినాయిల్ ఖర్చులు కూడా రావట్లేదు అంటున్నారు. టాయిలెట్స్ కడిగే ఫినాయిల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి అయితే ఉంటే, ముఖ్యంగా ఏంటంటే కొన్ని పెద్ద థియేటర్లు కూడా ఈవెంట్స్ జరుపుతున్నారు. షోలు క్యాన్సిల్ చేసుకునే అవసరం 2 థియేటర్ల షోలు క్యాన్సిల్ చేసుకుని సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాలకి, లేకపోతే ప్రెస్ మీట్లకి వేదికలుగా థియేటర్లు మారిపోవటంగా మనం చూస్తున్నాం. అంటే ఇది గిట్టుబాటు అవ్వట్లా. కాబట్టి అదే ఏదైనా సినిమా ఈవెంట్కి ఇచ్చారనుకోండి, మొన్న షష్టి పూర్తి అనే సినిమా ఈవెంటు ప్రసాద్ ఆర్కే సినిమాక్స్‌లో జరిగింది. మరి అంటే థియేటర్లో ఇవ్వడం వాళ్ళకి అదే లాభసాటిగా ఉంది చెప్పాలంటే. సినిమా వెయిటింగ్ అన్నా ఒక ఈవెంట్కి ఇవ్వడమే చాలా హ్యాపీగా యజమానులు ఫీల్ అయ్యే పరిస్థితి ఉంది. అంటే సరైన సినిమా పడితే మాత్రం పికప్ అవుతున్నాయి. కానీ లేదా పెద్ద హీరో సినిమా అయినా, చిన్న హీరో సినిమా అయినా కంటెంట్ లేకపోతే మాత్రం జనం పక్కన పెట్టేస్తున్నారు. దాదాపు ఒక మ్యాక్సిమం ఒక 1 వీక్ ఆడితే సినిమా చాలా వరకు డబ్బులు వస్తాయి, జనాలు వస్తాయి. కానీ ఆ జనం రాని పరిస్థితి, ఆ 1 వీక్ కూడా బలవంతంగా ఆడించాల్సి వస్తుంది. అలాగే రెండో వారానికే మరి చూసుకుంటే ఆ షేర్ ఎంత వచ్చిన లెక్కలైతే ఒక విధంగా కళ్ళు బయలు కమ్ముతున్నాయి. మరి ఈ పరిస్థితుల్లో మరి సినిమాలని ఎలా తీయాలా వద్దా? అసలు ఏంటి పరిస్థితి? ఎందుకు ఈ పరిస్థితి? పెద్ద హీరోలేమో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమా చేస్తున్నారు. అది కూడా ఒక కారణంగా చెప్పాల్సి వస్తుంది. పెద్ద హీరోలు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి సినిమాలు చేస్తుంటే కనీసం ఆ హీరోలు సంవత్సరానికి 3 సినిమాలు చేస్తే ఇండస్ట్రీ కాస్త హ్యాపీగా ఉంటుంది. లేకపోతే మాత్రం అదొక కారణం చెప్పాల్సి వస్తుంది. ఇంకో కారణం ఏంటంటే ప్రేక్షకులు థియేటర్కి వెళ్ళకపోవడానికి తినుబండారాల రేట్లు అనేవి చాలా దారుణంగా ఉంటున్నాయి. ఒక థియేటర్కి వెళ్తే కనీసం కొనుక్కోవాలంటే, పాప్కార్న్ కొనుక్కోవాలంటే 200, 250 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. కాఫీ తాగుదాం 150 రూపాయలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకన్నా దారుణంగా ఉంటే ఇంకా తినుబండారాల రేట్లు ఏం పెరుగుతూ ఉంటాయి. ఇది పరిస్థితి ఒకటి. ఇక సాధారణంగా ఏంటంటే మల్టీప్లెక్స్కి వెళ్తున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లని దాదాపు అసలు బుక్ అవ్వట్లా. జనం ఏమైనా వెళ్తే మల్టీప్లెక్స్కి టైం పాస్ చేయడానికి ఆ షాపింగ్లు చూసుకుంటూ వెళ్తున్నారు. కానీ సింగిల్ స్క్రీన్ థియేటర్లు చాలా దారుణంగా ఉన్నాయి. ఒక ఓటీటీ వచ్చాక ఓటీటీ ఒక కారణం అనుకోవాలి. తర్వాత శాటిలైట్లో కూడా ఓటీటీలో నెల రోజుల తర్వాత సినిమా వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటి పైరసీ. ఒక థియేటర్లో సినిమా పడకగానే వెంటనే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు వచ్చేసింది. దాంతో ఏం చేస్తున్నారంటే మొబైల్లో సినిమా థియేటర్కి వెళ్ళి చూడటం కన్నా మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని సినిమా చూడటం వల్ల ఆ విధంగా కూడా భారీ నష్టం అనేది వాటిల్లుతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఎంత ప్రచారం చేసినా, ఎంత ప్రమోషన్ చేసినా కానీ, ఎంత సినిమాకి ఎంత బజ్ వచ్చినా కానీ జనం మాత్రం థియేటర్ రాకపోవడానికి మనం చెప్పుకున్న కారణాలు చాలా ఉన్నాయి. కంటెంట్లో దమ్ము ఉండాలి ముందు. ఎందుకంటే ఇక్కడ నిర్మాత నష్టపోతున్నాడు. అంతిమంగా నష్టపోయేది ఎప్పుడు నిర్మాతే. హీరోలకి ఏంటంటే వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళు తీసుకుంటారు, వాళ్ళ తండాలు వాడు పడి అందమైన కార్లు కొనుక్కుంటారు, భవంతులు కొనుక్కుంటారు. కానీ
డబ్బులు పెట్టే నిర్మాత మాత్రం చాలా ఘోరమైన పరిస్థితి అనుభవిస్తున్నాడని చెప్పాల్సి వస్తుంది. ఏ సినిమా అయినా సరే జనాలకు అంత సులువుగా నచ్చేలాగా సినిమాలు తీయలేకపోతున్నారని చెప్పాల్సి వస్తుంది. మరి మన సంక్రాంతికి వచ్చిన సినిమా ఎంటర్టైన్మెంటు, తండేలు ఒక లవ్ స్టోరీ, కోర్ట్ సినిమా డిఫరెంట్ స్టోరీ. కాన్సెప్ట్ ఓరియంటెడ్గా సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఇబ్బంది ఉండవు కదా. ఇప్పుడు థియేటర్లు నిర్వహించాలంటే చాలా ఖర్చు ఉంటుంది. కరెంటు బిల్లులు కానీ, జీతభత్యాలు కానీ మరి తడిచి మోపుడు అవుతూ ఉంటాయి. కరోనా టైంలో మూతపడిపోయినాయి. మరి ఆ తర్వాత ఎట్టగొట్ట కోలుకుంది అనుకున్న టైంలో మళ్ళీ ఇలా పరిస్థితి వచ్చింది. సాధారణంగా పంటలైనా గిట్టుబాటు కాకపోతే మనం ఏంటంటే క్రాప్ హాలిడేని ప్రకటిస్తూ ఉంటారు. క్రాప్ హాలిడే పెట్టేసి చేస్తూ ఉంటారు. అట్లాగే థియేటర్లకు హాలిడేలాగా ప్రకటిస్తే కొంత బెటర్ ఏమనిపిస్తుంది. లేదా అంటే ఏదో నవ్వుతూ కనిపిస్తూ ఉంటారు కానీ వాళ్ళ నవ్వు వెనకాల మాత్రం విషాదమే దాగి ఉందని చెప్పాలి ఎగ్జిబిటర్లో లెక్క చూసుకుంటే మనకి. ఎందుకంటే ఏమి గిట్టుబాటు అవ్వట్లేదనే చెప్పాల్సి వస్తుంది. పైగా సినిమా రిలీజ్ అయితే ప్రీమియర్ షోలను పెట్టుకుని భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. అంతంత వసూలు చేస్తే అది ఎంతవరకు సమంజసం? అసలు అది కూడా కొంత కారణం. దీని నిర్మాతలకు డబ్బులు రాకపోవడానికి కారణంగా చెప్పాల్సి వస్తుంది. ఏంటంటే డిస్ట్రిబ్యూటర్లు కానీ నిర్మాత కానీ డబ్బులు రాకుండా ఉండడానికి కారణం ఈ ప్రివ్యూ షోల పేరుతో, ప్రీమియర్ షోల పేరుతో భారీగా వసూలు చేయడం. పెద్ద హీరోల సినిమాలకన్నీ దాదాపు భారీగా వసూలు చేసేస్తున్నారు. ఒక వారం పాటు రేట్లు పెంచేస్తున్నారు. పెంచేసి ఇంత వసూలైన లెక్కలు చూపిస్తున్నారు. ఆ లెక్కలతో మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఇప్పుడు మిడిల్ రేంజ్ హీరోలు కూడా ఎక్కువ సినిమాలు చేసుకుంటూ ఉంటే కనీసం ఆ లోటుని భర్తీ చేసే అవకాశం ఉంది. పెద్ద హీరోలు ఎట్టాగో 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కూడా చేస్తున్నారు. ఒక మాదిరి హీరో కూడా అదే పరిస్థితి వెళ్ళిపోతుంటే పాన్ ఇండియా అనే ఒక మోజులో పడిపోయి పరుగులు పెడుతుంటే 50 కోట్లు చేసిన సినిమాని 500 కోట్లు ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తుంది డబ్బులు? ఎలా వస్తాయి? ఇది ఒక పెద్ద సమస్య. పాన్ ఇండియా అనేది ఒక భూతంలాగా కనిపిస్తుంది. మరి కంగువా పరిస్థితి ఏమైందో మనం చూసాం. ఎందుకంటే మరి తమిళ్లో ఆ సినిమా భారీగా ఖర్చు పెట్టి తీస్తే చివరికి డబ్బులు రాలా. మరి ఒక టైంలో ఒక అతనికి చెప్పాలంటే థియేటర్ల రేట్లు ఒకప్పుడు తక్కువ ఉన్నాయి, అప్పుడు వస్తారనుకున్నారు. కనీసం రేట్లు ఉన్న రేట్లు సరిపోతాయి కానీ మంచి సినిమాలు రావటం అనేది చాలా అవసరంగా కనిపిస్తుంది. ఏదో తీసాము, రిలీజ్ చేసాము, వచ్చేసిన 4 రూపాయలు వచ్చేసినాయి అనుకుంటే మాత్రం థియేటర్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఎవరికాళ్ళే ఇంట్లోనే ఒక హాలుని థియేటర్గా మార్చుకుని హ్యాపీగా ఓటీటీలో ఏ భాష సినిమా కావాల్సి వచ్చినా తెలుగులో చూసే అవకాశం ఉన్నప్పుడు టైం వేస్ట్ అవుతుంది. మా థియేటర్కి వెళ్ళాలంటే టైం వేస్టు, మనీ వేస్టు, ఇవన్నీ లెక్కలేస్తున్నారు. జనం కూడా లెక్కలేస్తున్నారు, అంత అమాయకులేం కాదు. కాబట్టి ఇలా థియేటర్లు అనేది దారుణంగా మూతపడిపోవడానికి ప్రధాన కారణంగా చెప్పాల్సి వస్తుంది. ఇంకొకటి ఏంటంటే థియేటర్లు బయట రావాలంటే హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. 100, 200 కోట్లు, 300 కోట్లు దారుణం కదా అది. అయితే నిర్మాతలు ఇస్తున్నారు కాబట్టి మేము తీసుకుంటున్నాం అన్నారు కానీ ఏదైనా కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ కలకలాడాలంటే మాత్రం హీరోల రేట్లు రెమ్యునరేషన్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సినిమా రంగం సంక్షోభంలోకి వెళ్తే 24 క్రాఫ్ట్స్ అన్నీ దెబ్బతింటాయి. ఎందుకంటే ఇప్పుడైనా కలకలాడాలంటే ఒక హిట్ వస్తేనే 10 సినిమాలు తీయడానికి ముందుకు వస్తారు నిర్మాతలు. సినిమాలన్నీ ఫ్లాప్ అవుతుంటే కొత్త నిర్మాతలు బయట ఎక్కడి నుంచి వస్తారు? కొత్త నిర్మాతలతో సినిమాలు వస్తున్నాయి కానీ రెగ్యులర్ నిర్మాతలు మాత్రం సినిమాలు చేయట్లా. గతంలో చేయాల్సిన ప్రముఖ పెద్ద పెద్ద నిర్మాతలు కూడా సినిమాలు తగ్గించుకున్న కారణం ఏంటంటే వాళ్ళకి తెలిసిపోతుంది సినిమా జనం థియేటర్ రావట్లేదనే విషయం. ఈ రహస్యం పాత నిర్మాతలకు మాత్రం తెలిసిపోయింది. పైగా నిర్మాతకి గౌరవం లేదని వాపోతున్నారు చాలామంది. సీనియర్ నిర్మాతలు అనే మాట ఇది. మాకు గౌరవం లేనప్పుడు, మా క్యాషియర్ పోస్ట్ అయినప్పుడు మేము ఎందుకు సినిమాలు తీయాలి, మాకు ఎందుకు అవసరం, మాకు గౌరవం లేనప్పుడు మాకు సినిమాలకు చేయడం కూడా అనవసరం అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇట్లా నిర్మాతలు అనేది ఒక వ్యవస్థ, డిస్ట్రిబ్యూటర్ అనేది ఒక వ్యవస్థ, ఎగ్జిబిటర్ అనేది ఒక వ్యవస్థ. ఈ 3 వ్యవస్థలు పటిష్టంగా ఉండాలంటే చాలా మార్పు రావాల్సిన అవసరం అయితే ఉంది. లేకపోతే మాత్రం థియేటర్లకి చాలా దారుణంగా ఉంటుంది. ఆ థియేటర్ని క్లోజ్ చేసుకోవడం, కళ్యాణ మండపాలు గాను, షాపింగ్ కాంప్లెక్స్లు గాను, లేదా కూలగొట్టి ఇంకా వేరే ఏమైనా చేసుకోవటము, అపార్ట్మెంట్ కట్టుకోవటము ఏది చేస్తారు. భవిష్యత్తులో జరగబోయేది ఇదే అని కనిపిస్తుంది మనకి. ఇదండి ఈనాటి అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.